హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 14 ఉన్నాయండి. సెల్ ఫోన్ పైన కోడిగుడ్డు పెట్టండి, ప్రతి మహిళ రోజు పడే టెన్షన్ మొత్తం పోతుంది. 14 కిచెన్ టిప్స్ అండి, చాలా బాగా హెల్ప్ అయ్యే కిచెన్ టిప్స్, అద్భుతమైన చిట్కాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూసినైతే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే చాలామందికి అయితే మలబద్ధక సమస్య ఉంటుంది కదండి. అదేవిధంగా ప్రోటీన్స్ తక్కువ అయిపోయినా కూడా మనకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇదైతే డైలీ తీసుకోవాలండి. ఇవి వచ్చేసి చియా సీడ్స్ అండి. ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటుందన్నట్టు. అయితే వీటిని ఒక స్పూన్ తీసేసుకొని గ్లాసులో అందులో వాటర్ పోసేసండి ఓవర్ నైట్ నానబెట్టాలి. అంటే మనం ఎర్లీ మార్నింగ్ తాగడానికి నైట్ అయితే తప్పకుండా నానబెట్టాలి. ఇలా కనుక మనము ఒక గ్లాసెడ్ వాటర్లో ఒక స్పూన్ వేసేసి, అంటే ఒక్కరికి ఒక స్పూన్ సరిపోతుంది, ఇద్దరు ఉంటే ఈ 2 స్పూన్లు అన్నట్టు, అంటే ఇలా సరిపోతుంది. చూడండి, ఇది నైట్ అంతా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగారనుకోండి, మలబద్ధక సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ప్రోటీన్స్ అయితే పుష్కలంగా అందుతుంది. మన హెయిర్ లాస్ కూడా చాలా వరకు తగ్గుతుంది అన్నట్టు. విపరీతంగా జుట్టు రాలుతున్న వాళ్ళకైతే ఈ చియా సీడ్స్ వాటర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది డైలీ తాగండి. ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తాగితేనే మంచిది. నేను గోరువెచ్చని నీళ్ళు చేసుకున్నాను. ఈ నీళ్ళలో అయితే ఇప్పుడు మనం నానబెట్టిన చియా సీడ్స్ని వేసుకొని తాగిస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా తక్కువ కాస్ట్ అండి, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ విజిల్స్ అండి. కుక్కర్ విజిల్ ఏంటంటే మనము పప్పులు ఉడకబెట్టినప్పుడు ఏం చేస్తామంటే పప్పు కుక్కర్ని కడిగేసిన తర్వాత ఈ విజిల్ని తీసి అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఏంటంటే వెతకాల్సి వస్తుంది. మామూలుగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఆడుకునే వస్తువు అనేసి పట్టేసుకొని ఎక్కడో ఒక కాడ ఆడి పడేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి అందిందంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం కడిగేసిన తర్వాత కుక్కర్ విజిల్ని ఒక బాక్స్లో పెట్టేసి మనం వంటగదిలో స్టవ్ దగ్గర పక్కనే కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, నేనైతే స్టవ్ పక్కన ఇలా గట్టు మీద అయితే పెట్టేస్తున్నాను. అంటే ఇవి చిన్న చిన్న ఐటమ్స్ మనము అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతాం కదా, టైంకి దొరకదు, చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా క్యారెట్ని అయితే తురిమేశాను. నేను ఒకటే క్యారెట్ తీసుకున్నానండి, సరిపోతుంది అనేసి నేను ఇద్దరి కోసం. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఈ పాత్రలో అయితే ఇలా తురిమిన క్యారెట్ని అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఒక మూకుడు తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఒక బౌల్ బోలించేసి ఈ ఇడ్లీ పాత్రను అయితే ఇందులో పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీన్నండి జస్ట్ ఒక 5 నిమిషాలే మనము ఉడికించాలి. ఈ లోపు ఏం చేస్తున్నా, ఒక కప్పు మైదాపిండి తీసేసుకొని ఒక 2 స్పూన్లు పక్కకు తీసేసి ఇందులో కొంచెం ఉప్పు, అదేవిధంగా కొంచెము ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి ముద్ద అనేది ఇలా ఉండాలన్నట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని మంచిగా ఇలా కలిపేసుకొని పిండిని అయితే కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోపు మనకు ఇడ్లీ పాత్రలో పెట్టిన క్యారెట్ తురుము కూడా ఉడికిపోయింది. ఈలోపు ఒక ఆనియన్ చిన్నగా తరిగింది వేస్తున్నా, అదేవిధంగా పచ్చిమిర్చి అండి చిన్నగా తరుక్కోవాలి. అదేవిధంగా ఇందులో కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా మొత్తం ఇలా మిక్స్ అయ్యేటట్టయితే బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఉడికించుకున్న క్యారెట్ తురుమును అయితే వేస్తున్నాను. అయితే క్యారెట్ తురుము డైరెక్ట్ కూడా వేయచ్చు, కాకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి అనేసి నేను జస్ట్ ఇలా బాయిల్ చేశాను అన్నట్టు. అది హెల్త్కి చాలా మంచిదండి, గట్ హెల్త్ చాలా బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు మైదా అయితే ఇప్పుడు మనము పిండి మిశ్రమంలో అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఇలా క్రీమ్ లాగా అయితే తయారు చేసుకోవాలి. ఈలోపు ఇప్పుడు ఏం చేద్దామంటే పిండి మిశ్రమాన్ని తీసేసుకొని కొంచెం ఇలా పొడిపిండి జల్లేసి మనం చపాతీలాగా అయితే ఇలా చేసుకోవాలి. మరీ పలసగా కాదు, మరీ మందం కాదండి. ఇలా అన్నీ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి, జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలకి హెల్తీగా ఇవ్వాలి అనుకుంటే ఇలా చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నట్టు. జస్ట్ 10 నిమిషాల్లో వాళ్ళు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ అయితే రెడీ చేసి పెట్టవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఈ క్రీమ్ లాగా ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే మైదా పేస్ట్ ఇది, దీన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు
ఒక చపాతీ మీద ఇంకొక చపాతీని అయితే ఇలా పెట్టేసేయాలి. మళ్ళీ పైనుంచి కూడా సేమ్ ఇదే విధంగా ఈ పేస్ట్ని అంతా రుద్దేసి మళ్ళీ ఇంకొక చపాతీ, మొత్తం నేను 3 లేయర్లు చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా చపాతీని రాటుకున్నాం అనుకోండి, అవి 3 చక్కగా కలిసిపోతాయి, మనకు లేయర్ లేయర్ లాగా వచ్చేసాయి అన్నట్టు. ఇప్పుడు మనం 4 వైపులా సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. స్క్వేర్ టైప్లో కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇలా మళ్ళీ మధ్య నుంచి ఇలా 4 పీసెస్ లాగా చేసుకుంటే మనకు 4 అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మనము కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆనియన్స్ క్యారెట్ తురుముతోటి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టేసి చుట్టూ మళ్ళీ సేమ్ ఇదే పేస్ట్ తోటి స్ప్రెడ్ చేసేసి మనము చక్కగా హెల్దీ అయిన ఆనియన్ క్యారెట్ టిక్కాల మాదిరి సమోసాలు చేసుకుంటారు కదా, సమోసాలకు బదులు ఇలా చేసుకుంటే ఈజీ ప్రాసెస్ అన్నట్టు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా చేయండి. అన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసుకొని, నూనె బాగా వేడి కాకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో, తర్వాత సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. అలా వేయిస్తేనే మనకు 3 లేయర్లు కదండి, పర్ఫెక్ట్గా అది ఫ్రై అవ్వాలంటే మనము సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్నీ చేసేసుకున్నాం అనుకోండి, మనకు వితిన్ 10 నిమిషాల్లో అయితే మనకి స్నాక్స్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా మీరు కూడా పిల్లలకి చేసి ఇవ్వండి. చాలా హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీ ట్రై చేసేయండి, స్నాక్స్ రెసిపీ. నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్షాకాలం కదండి, వర్షాకాలంలో అయితే ఇప్పుడు ఉప్పు డబ్బాలు తెరిస్తే మొత్తం లోపల తడి తడిగా మారిపోతూ ఉంటాయి, చూసారా? మొత్తము చుట్టూరా ఎలా ఉండింది, పైన అంతా తడి తడిగా ఉంటుంది, అంటే పొడి పొడిగా ఉండదు. ఇప్పుడు వర్షాకాలం రాగానే మొత్తం సాల్ట్ అంతా గడ్డగట్టినట్టు మొత్తం నీళ్ళు లాగా అయిపోతూ ఉంటుంది కదా. అయితే ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, ఇంట్లో మనకి బియ్యం ఉంటాయి కదండి, బియ్యంనైతే ఒక 5-6 గింజలున్నా సరిపోతుంది. ఆ గింజలను తీసేసుకొని మనం ఈ ఉప్పు డబ్బాలో వేసామనుకోండి, ఆ తడి అనేది లేకుండా మనకు పొడి పొడిగా ఉంటుంది అన్నట్టు. అంటే బియ్యం ఏం చేస్తుందంటే తడి ఏర్పడకుండా వెచ్చదనాన్ని ఇస్తుంది అన్నట్టు. అంటే మనకి పొడి పొడిగా ఉండి సాల్ట్ అనేది మనకి పాడవ్వకుండా మనకి ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు, నీళ్ళు కాకుండా డబ్బా అంతా పాడవ్వకుండా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ ఒక 6 నెలలకు సరిపోయేంత అయినా సరే మనం కందిపప్పునైతే పట్టించుకొని రెడీగా బాక్సులలో అయితే పెట్టేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ కందిపప్పు ఏంటంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, చూసారా? ఇలా కలర్ చేంజ్ అవుతుంది, అదేవిధంగా పురుగు కూడా పట్టేస్తూ ఉంటుంది, టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ కందిపప్పుని మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే, మన ఇంట్లో దొరికే ఐటమేనండి. ఇంతేనా అని అనిపిస్తుంది, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది అన్నట్టు. ఏం చేయండి అంటే, కందిపప్పును నిల్వ ఉంచుకోవడానికి ఎండుమిర్చులు ఉంటాయి కదండి, మంచిగా ఎండుమిర్చులను అయితే ఇలా ఈ డబ్బాలో వేసేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అయినా సరే పురుగు పట్టకుండా మనకు కందిపప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, వాటిని కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు అయితే పాటించక తప్పదండి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చినప్పుడు అయితే తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తేనే మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. ఈ చిట్కా కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ట్యాబ్లెట్లు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళైనా సరే మనం జర్నీ చేసేటప్పుడు ఏంటంటే ఆ ట్యాబ్లెట్లను తీసి డైరెక్ట్ మనము ఏం చేస్తాం, హ్యాండ్ బ్యాగ్లో అయితే వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. అయితే ఆ వేసుకునేటప్పుడు ఏం చేయండి, ఇలాంటి పర్సులు చిన్నవి ఉంటాయి చూడండి, వీటిని పడేస్తూ ఉంటాం కదా. పడేయకుంటే ఏం చేయండి అంటే, ఈసారి మనం చూడండి ఇలా బ్యాగ్లో అయితే వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఏంటంటే మర్చిపోతూ ఉంటాం, అంటే హ్యాండ్ బ్యాగ్లో ఉండగా కూడా ఎలా మర్చిపోతారో అని అనుకుంటారేమో. కొన్నిసార్లు ఏంటంటే మనకి హ్యాండ్కి టచ్ అవ్వడమో లేకపోతే చూస్తేనే మనకి గుర్తొస్తాయి అన్నట్టు. ఇలా చిన్న పర్సులో పెట్టేసుకొని ఈ పెద్ద హ్యాండ్ బ్యాగ్లో దీన్ని ఏం చేయండి అంటే, పిన్నిస్ తోటి అయితే ఇలా పెట్టేసేయండి. మామూలుగా డైరెక్ట్ పెట్టేసినా కూడా మనం తీసుకుంటాం కదా అనుకుంటాం, కానీ పెద్ద బ్యాగ్లో ఏంటంటే చాలా రకాల ఐటమ్స్ పెట్టుకొని ఉంటాము, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. బట్ ఇది ఏంటంటే మనకు కనిపిస్తూ ఉంటుంది, మనకు గుర్తు చేస్తూ ఉంటుంది, అంటే ఈ టైంకి ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. జిబ్బు తెరవగానే మామూలుగా వాటర్ బాటిల్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో ఏదో ఒక రకంగా అయితే మనము జిబ్బునైతే ఓపెన్ చేస్తాం కదండి. ఆ టైంకి మనకి ఇలా చిన్న పర్సులో కనుక ఇలా కనిపించింది అనుకోండి, అరే ఇది ఉంది కదా అనేసి, ట్యాబ్లెట్ ఉంది కదా అని గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా కనుక పెట్టుకున్నారనుకోండి, మీకు జర్నీ టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ట్యాబ్లెట్లు మర్చిపోకుండా వేసుకుంటారు అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి,
ఇదే చిన్న పర్సుని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు, మామూలు జర్నీ చేసే టైంలో మనకైతే మామూలుగా ఎటైనా ఊరికి వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి చిన్న దువ్వెనలు కానీ, ఫ్లక్కర్లు కానీ, రబ్బర్ బ్యాండ్లు కానీ, టిక్ టాక్ పిన్స్ కానీ, శారీ పిన్స్ కానీ ఏవైనా సరే అయితే పెట్టుకొని అయితే వెళ్తూ ఉంటాం కదా. ఇలా ఈ చిన్న పర్సులో పెట్టేసుకునే మనం పెద్ద హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. మనం ఇలా తీసి ఇలా వాడుకోవచ్చు అన్నట్టు. అంటే మనం మామూలుగా హ్యాండ్ బ్యాగ్లో అందరు పెట్టుకునే వెళ్తూ ఉంటారు. కాకపోతే దీనికంటూ ఒక చిన్న వస్తువులో అంటే చిన్న బ్యాగులో పెట్టుకున్నాం అనుకోండి, టక్కున తీయచ్చు కదా. అన్నీ వెతకాల్సిన పని లేకుండా ఈజీగా మనము తీసి వాడుకోవడానికైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఎప్పుడైనా సరే మనకు గాయం తగిలినప్పుడు కానీ, లేకపోతే చేతులకి మామూలుగా ఏదైనా వాపులాగా వచ్చినప్పుడు కానీ ఏం చేస్తూ ఉంటాము, మనం ఐస్ క్యూబ్ని అయితే పెడుతూ ఉంటాం కదా. అయితే ఐస్ క్యూబ్ని ఆల్రెడీ దెబ్బ తగిలిన మీద పెడితే ఏంటంటే స్కిన్ అనేది ఇలా దగ్గరికి ముడుచుకున్నట్టు అయిపోతూ ఉంటుంది, అంటే ఆ చల్లదనానికి. అయితే అలా పెడితే ఏంటంటే ఇంకా నొప్పి ఎక్కువన్నా కావచ్చు. అలాంటప్పుడు ఏం చేయండి, ఇలాంటి చిన్న పర్సులో కనుక ఇలా పెట్టామనుకోండి, మనం ఇలా అద్దుతూ ఉంటే ఆ పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది. అయితే ఐస్ గడ్డ అనేది కూడా త్వరగా కరిగిపోదు అన్నట్టు. అంటే అది బయట ఉండదు కాబట్టి లోపల ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా ఆ ఐస్ క్యూబ్ అనేది కరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. మనకు చాలాసేపు వరకు మనకి ఆ తగిలిన గాయం మీద కానీ, వాపు మీద కానీ ఇలా పెట్టుకోవడానికైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసారా, చూడండి ఇలా అన్నట్టు కరిగిపోకుండా ఎంత బాగుంటుంది అంటే ఎక్కువసేపు మనకు నిల్వ ఉంటుందంటే మనకి పని చేస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము మామూలుగా అయితే బెడ్రూమ్లో వచ్చేసి బెడ్ మీద పడుకోపోయే ముందు అయితే చాలామందికి ఏంటంటే ఆ బ్యాంగిల్స్ కొంచెము గోల్డ్ బ్యాంగిల్స్ కానీ, మెటల్ బ్యాంగిల్స్ కానీ చేతులకి గుచ్చుకుంటూ ఉంటుంది అనేసి నైట్ అయితే నిద్రపోయే ముందు అయితే తీసి పడుకునే అలవాటు చాలామంది ఉంటుందండి. అలా నిద్రపోయే ముందు ఇలా తీసినప్పుడు ఏం చేస్తాము, అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే పెట్టుకుంటూ ఉంటారు కదా. అయితే ఇలాంటి చిన్న పర్సులో ఏం చేయండి అంటే ఇలా పెట్టేసి మనము బెడ్ దగ్గర ఏం చేయండి అంటే ఇలా పిన్నిస్తో కనుక బెడ్కి తగిలించామనుకోండి, మనకి లేవగానే ఆ వస్తువు అనేది పక్కనే ఉంటుంది కాబట్టి గుర్తుంటుంది అన్నట్టు. లేకపోతే అక్కడిక్కడ పెట్టేసి ఏంది మర్చిపోతూ ఉంటాం కదా. అలా మర్చిపోకుండా చక్కగా బెడ్కే కనుక ఇలా తగిలిస్తే నిద్రపోయి మళ్ళీ లేచిన వెంటనే అరే బ్యాంగిల్ ఉంది కదా, బ్యాంగిల్ అనే కాదు రింగ్స్ కానీ లేకపోతే ఏవైనా సరే ఇయర్ రింగ్స్ కూడా తీస్తూ ఉంటారు, కొంచెం నొప్పి వస్తూ ఉంటుంది అనేసి నైట్ నిద్రపోయే ముందు. అలా ఏ వస్తువు అయినా సరే ఇలా పెట్టేసుకొని అవసరం మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఇలా పెట్టుకొని చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి. సేఫ్టీ పిన్స్తో అయితే మనము చాలా చక్కగా అన్ని శారీస్లను అయితే వందల చీరలనైనా సరే మనము అల్మారాలో అయితే సర్దేయచ్చు అన్నట్టు. మనకు ప్లేస్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ సేఫ్టీ పిన్స్ని ఏం చేయండి అంటే పిన్నీస్లు అండి, వీటిని హ్యాంగర్కి ఇలా పెట్టేసి ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టేశారనుకోండి, ఎన్ని చీరలైనా సర్దేయచ్చు అన్నట్టు. ఇలా ఎన్ని హ్యాంగర్లు ఉంటే అన్ని హ్యాంగర్లను అయితే పెట్టేయచ్చు అన్నట్టు. చాలా సులభమైన పని, ఇంట్లో అన్నీ దొరికేటివే. సేఫ్టీ పిన్స్ అయితే ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి, హ్యాంగర్లు కూడా ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు. ఇలా నేను అన్నీ ఒకదాంతో ఒకటి ఇలా పెట్టేసిన తర్వాత దీంట్లో అయితే శారీస్లని అయితే చీరలనే కాదండి, పాయింట్ షేడ్స్ కానీ, టవల్స్ కానీ ఏదైనా సరే మనము చక్కగా ఇందులో పెట్టేసుకొని మనము హ్యాంగ్ చేసుకుంటే మనకి కబోర్డ్లల్లో కానీ బీరువాలల్లో కానీ మనకి ప్లేస్ అనేది కలిసి వస్తుంది. అదేవిధంగా వందల చీరలనైనా సరే ఈజీగా సర్దేయచ్చు అన్నట్టు. మళ్ళీ తీసేటప్పుడు ఫోల్డింగ్ పోకుండా పర్ఫెక్ట్గా ఉండొచ్చు. చూడండి నేనైతే ఇలా అన్నీ సర్దేశాను. నేను ఎక్కడైనా ఇలా హ్యాంగ్ చేసి చూడండి పర్ఫెక్ట్గా దానికి కనిపిస్తూ ఉంటాయి చీరలు అయితే. మడత పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఏంటంటే ఒకటి ఒకటి ఊడిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా పెట్టి సర్దుకోండి, ఈ పని సులభం అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కాకరకాయలండి. ఇప్పుడు సీజన్లో కాకరకాయలు అయితే ఎక్కువ వస్తూనే ఉంటాయి. అయితే ఈ కాకరకాయలు ఏంటంటే పిల్లలు తినరు కదా, పిల్లలేంది పెద్దలు కూడా ఇష్టపడరండి. చాలామందికి ఇది చేదు ఉంటుంది అనేసి కర్రీ తినరు. కానీ చేదు ఏదైతే మనకి చేదు అనిపిస్తుందో అదే మనకి హెల్దీ అన్నట్టు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వీక్లీ 2 టైమ్స్ అయినా సరే ఇది తినాలి. మామూలుగా షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా సరే నార్మల్ ఎవరైనా సరే తినాల్సిందే, తింటేనే మంచిది. కట్ చేసిన తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్, అదేవిధంగా లెమన్ అండి కట్ చేసేసి ఒక నిమ్మ చెక్కను గనక రసం పిండేశారనుకోండి, ఇలా కాకరకాయలో వేసేయండి.
ఇలా వేసేసి ఒక్క 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్నారనుకోండి, కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోయి మనకి కూర అనేది చేదు లేకుండా తినడానికి చాలా బాగుంటుంది. తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. హెల్త్కి హెల్త్ ప్లస్ ఫుడ్ తీసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చూడండి, ఛార్జర్ వైర్లు అయితే ఇలా కిందికి వేలాడుతూ ఉంటాయి కదా. అయితే చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, పట్టి లాగుతూ ఉంటారు. ఇన్ కేస్ ఎప్పుడైనా మనం మర్చిపోయి స్విచ్ ఆన్లోనే ఉందనుకోండి, ఎక్కడైనా వైర్లు తెగాయి అనుకోండి, షాక్ గిట్లా వస్తూ ఉంటాయి కదండి. అయితే పిల్లలకి అందకుండా ఏం చేయాలంటే ఇలా డబల్ ప్లాస్టర్ తీసుకోండి, చిన్న ముక్కను. అదేవిధంగా పెన్ను క్యాప్ని అయితే తీసుకుంటున్నాను. ఈ రెండింటితోటైతే మనం చక్కగా ఈ వైర్ కిందికి వేలాడకుండా మనం పైకని పెట్టవచ్చు. ఎలానో చూపిస్తాను, చూసేయండి. ఇలా చిన్న ముక్కను కట్ చేసేసుకొని ఈ పెన్ను క్యాప్కి అయితే ఇలా తగిలిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే, మనం ఎక్కడైతే ఛార్జర్ వైర్ ఉందో అక్కడ పైన కొంచెం గోడకి పైన వచ్చేసి మనం అంటించేయాలి. పైన స్టిక్కర్ తీసేసామనుకోండి, అది చక్కగా గోడకైతే అంటుకుంటుంది అన్నట్టు. ఓకే, ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ వైర్ని తీసేసి మనం ఏం చేయొచ్చు, ఈ పెన్ను క్యాప్కి అయితే లోపలికి ఇలా చూపించారనుకోండి, పైకి అయిపోతుంది. కింద పిల్లలు లాగినా కూడా వాళ్ళకి అందదన్నట్టు. చూసారా, ఇలా కింద వేలాడదీయకుండా పర్ఫెక్ట్గా మనం పెన్ను క్యాప్లో ఇలా తగిలించవచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కుట్టు మిషన్ కుట్టేటోళ్ళకైతే ఈ దారాన్ని అయితే ఈ సూదిలోకి ఎక్కియడం అయితే చాలా పెద్ద పనిష్మెంట్ అండి. అయితే దీన్ని మనం ఎంచక్కగా ఈజీగా ఎలా పెట్టవచ్చు అంటే, ఒక కప్పు వాటర్ తీసేసుకొని ఈ దారం బిండని ఇందులో వేసేయండి. ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈ దారం బిండని తీసేసి నేను ఏం చేస్తున్నా అంటే, మనం ఏదైతే దారం కావాలనుకుంటున్నామో ఆ దారాన్ని అయితే ఇలా మిషన్కి అయితే పెట్టేసి పైనుంచి ఇలా లాగాలి. ఓకే, ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఇది పెట్టడం వస్తే కుట్టడం చాలా ఈజీ కదా, బట్ దీనికే చాలామంది భయపడుతూ ఉంటారు. ఏం చేయండి అంటే, ఈ దారంనైతే ఇలా వాటర్లో ముంచేసి ఇప్పుడు నిడిల్ హోల్ నుంచి పెట్టారనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఎంత ఈజీగా దారం ఎక్కేయచ్చు చూడండి. పర్ఫెక్ట్ వచ్చేసింది, చూసారా. ఇలా మీరు కూడా దారం ఎక్కేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం ఇలా కప్పు నీళ్ళలో దారాన్ని ఇలా పెట్టేసేయండి. ఈజీగా మనము దారాన్ని ఎక్కించేసి ఎన్నంటే అన్నీ కుట్టేయచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ అయ్యే టిప్ అన్నట్టు. ట్రై చేయండి ఇలా. ఓకే, నెక్స్ట్ టిప్ వచ్చేసి కోడిగుడ్డు అండి. కోడిగుడ్లు అయితే మనం తీసుకొచ్చిన తర్వాత ఇవి మంచిగా ఉన్నాయా లేకపోతే పాడైపోయినాయా తెలుసుకోవడం చాలా పెద్ద ప్రాబ్లమే కదా. తీసుకొచ్చిన తర్వాత చక్కగా వాష్ చేసేసి మనం డైరెక్ట్ పలగొట్టి కర్రీలో వేసామే అనుకోండి, అది పాడైపోయింది అనుకోండి, కూర అంతా నాశనం అయిపోతుంది కదండి. టైం అంతా వేస్ట్ అయిపోతుంది, కూర పాడైపోతుంది. చాలా పెద్ద హెడేక్ అండి. కానీ మనం తెచ్చిన వెంటనే వీటిని మనము కొంచెం చెక్ చేసుకున్నాం అనుకోండి, కూర పాడవ్వదు. మెయిన్గా ఇవి ఫ్రెష్గా ఉన్నాయా పాడైపోయినాయా అని కూడా తెలుసుకోవడం చాలా ఈజీ అండి. ఏం లేదు, సెల్ ఫోన్ పైన కోడిగుడ్డు పెట్టి చూడండి, మీకు అవి ఫ్రెష్గా ఉన్నాయా పాడైపోయినాయని ఇట్టే తెలిసిపోతాయి. ఏంటంటే సెల్ ఫోన్ లైట్ ఉంటుంది చూడండి, ఈ లైట్ మీద ఏం చేయండి అంటే ఎగ్గునైతే ఇలా పెట్టేసేయండి. ఆ లైట్ మీద ఆ ఫ్లాష్ లైట్ వస్తుంది కదండి, ఆ ఫ్లాష్ లైట్ మీద పెట్టేస్తే ఎగ్గు టోటల్ మనకు వన్ సైడ్ ఉందనుకోండి, చూడండి వన్ సైడ్ ఉండి లోపల ఎలా కలర్ ఉంది చూసారా, నల్లగా ఏర్పడుతుంది చూసారా, అంటే ఈ ఎగ్ అనేది పాడైపోయిందండి. అంటే మనము మామూలుగా చూస్తేనేమో వైట్గా ఫ్రెష్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ మనం చెక్ చేస్తే చూసారా లోపలంతా ఎగ్ అనేది ఆల్రెడీ పాడైపోయింది. ఇప్పుడు దీన్ని మనం పలగొట్టి కర్రీలో వేస్తే ఏమవుతుందంటే కూర అంతా పాడైపోతాయి కదా. ఇంకొకటి టేస్ట్ చేద్దాము చూడండి, నేను ఇంకో దాన్ని కూడా చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఓన్లీ ఎల్లో అనేది ఒక మూలకు మాత్రమే ఉండింది చూసారా, ఫ్రెష్గా కనిపిస్తుంది. అంటే ఇది పర్ఫెక్ట్గా ఎగ్ పాడవకుండా ఫ్రెష్ ఉందన్నట్టు. ఇలా కనుక ఉంటేనే ఎగ్గులు అనేది ఫ్రెష్గా ఉంటాయి. లేకపోతే ఎల్లో అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటుందండి, అలా ఉంటే కూడా అది పాడైపోయినట్టే. ఒక భాగం సైడ్ మాత్రమే ఎల్లో ఉంటేనే మనకి ఎగ్స్ అనేటివి పాడవకుండా
ఉన్నాయనేసి అర్థం చేసుకోవాలి. ఇలా మీరు ఎగ్స్ తెచ్చినప్పుడు తప్పకుండా చెక్ చేసుకున్న తర్వాతనే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. లేకపోతే అంత పాడైపోతూ ఉంటాయి కూర అంతా. అంత శ్రమపడి కూరంతా పడేస్తూ ఉంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.